తెలంగాణ ప్రభుత్వం మరోసారి బదిలీల ప్రక్రియ చేపట్టబోతుందా? వివిధ శాఖాధిపతులకు స్థానచలనం తప్పదా? ఎన్నికల కోడ్ ముగియగానే పాలనపై సర్కార్ మరింత ఫోకస్ పెట్టనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 5 నెలలు దాటింది. ఇప్పటికే 2 సార్లు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు కీలక అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే మరోసారి అధికారుల బదిలీలు చేపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 5 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. 6 గ్యారంటీల అమలుపై అధికారులు సరిగా దృష్టి పెట్టలేదని సర్కార్ భావిస్తోంది. అదేవిధంగా కొన్ని శాఖల్లో మొదటి నుంచి మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనలో ఉంది. అన్ని శాఖల్లో కీలక అధికారులను మారుస్తారనే చర్చ సెక్రటేరియట్ లో జరుగుతోంది. కొందరు అధికారులు ప్రతిపక్షానికి సహకరిస్తూ లీకులు ఇస్తున్నారనే అనుమానం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. ఫైనాన్స్, రెవెన్యూతో పాటు మరికొన్ని శాఖల ఉన్నతాధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అలాంటి అధికారులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఆయా శాఖల అధిపతులను మార్చాల్సిందేనన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంఓలో అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆదేశిస్తే గాని ఏ రిపోర్టు సీఎం టేబుల్ మీదకి రావడం లేదన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో సీఎంఓ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతను క్షేత్రస్థాయి వరకు పరిస్థితులు తెలుసుకుని సీఎంకు రిపోర్ట్ ఇచ్చేవారని, ప్రస్తుతం అలా చేయడం లేదనే చర్చ సెక్రటేరియట్ లో నడుస్తోంది. ప్రభుత్వ పథకాలకు క్షేత్రస్థాయిలో ఫలితాలు రావాలంటే అధికారులను మార్చాలనే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సీఎంఓలో అధికారులను మార్చుతారని సమాచారం. ఎన్నికల కోడ్ ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టనుంది. అందుకే అధికారులకు స్థానచలనం ఉంటుందని సమాచారం. బదిలీలపై అధికారులు అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది.